ప్రాణం అంటే చనిపోయిన తర్వాత అక్కడ ఏమవుతాంలే, మనము ఉన్నప్పుడే మనం అన్నీ చూసుకోవాలి అనుకుంటాం ప్రియులారా. అది కాదు జీవితం అంటే ప్రియులారా. మనిషిని ఒక ప్రయాణము, ఒక మార్గమును వెళ్ళవలసిన వారము. ఏ ఊరికైనా మనం వెళ్ళాలంటే మనం గురి పెట్టి ఆ ఊరికి, గ్రామానికి చేరాలని మనం ఆ ఊరికి టికెట్ తీసుకుంటాం ప్రియులారా. ఇది కూడా దేవుని మార్గంలో వెళ్ళాలంటే, దేవుని దగ్గర చేరాలంటే మనకు ఒక రక్షణ అనేది ఉండాలి. రక్షణ టికెట్ కన్నా మనకి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. ఒక ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారంట. ఫ్లైట్ లో ప్రయాణిస్తుంటే మధ్యకి పోయిన తర్వాత గమ్యం చేరక ముందే ఫ్లైట్ రిపేర్ వచ్చేసింది. రిపేర్ వచ్చిన తర్వాత అందరూ కంగారు పడుతూ ఉంటే దానిలో ఒక 10 సంవత్సరాల పాప కంగారు పడకుండా గేమ్ ఆడుకుంటూ ఉందంట. ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటే ఏం మా పాప, అందరూ కంగారు పడుతున్నారు, నువ్వేమొచ్చి నీకు చింత లేదా మరణం అంటే అని అడిగారంట. అంటే నాకేమి చింతయ్యా, మా నాన్ననే పైలట్ డ్రైవరు, నాకేమి చింత అయిందంట. అట్టగాను మన తండ్రి మనకు దేవుని చింత మనం ఉంటే మరణమైన భయం లేదు, పాపమైన భయం లేదు. పాపము నుండి మనం రక్షించి తన రాజ్యంలో చేర్చుకుంటే నిరీక్షణ మనకుంటుంది ప్రియులరా. అదే రక్షణ టికెట్.